హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో చాలా రోజులు అయిందనమాట మొక్కల నుంచి పీక. సో ఫ్లవర్స్ కూడా ఒకటే పూసింది మందరం. డైలీ 2 డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ ఒక పువ్వు అనేది పూస్తుందన్నమాట. సో ఇక్కడైతే విజయాజీ చెట్లో చిన్న తులసి మొక్క వేసారనమాట, చిన్న విత్తనాలు అవి. సో అవి వచ్చేసినాయి అనమాట, 2 వచ్చినాయి. భలే ఉంది అనిపించారు. నేను అబ్జర్వ్ చేయలేదు, పెద్దగా చూశాను. ఓ భలే ఉంది కదా, లక్ష్మీ తులసి అనమాట. ఇక్కడైతే ఫ్లవర్ ఒకటి కోసి సో శివయ్యకి అనేది పెట్టేసాను అనమాట. మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ధూపం అనేది పెట్టేశాను అనమాట. అది పూజ తర్వాత తీసిన షార్ట్, కాకపోతే ముందు యాడ్ చేశాను బాగుంటుందని. సో ఇంట్లో పూజ అయిన తర్వాత కంపల్సరీ ధూపం పెట్టడం నేను అలవాటు చేసుకునే పద్ధతి అనమాట. మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు సో సాంబ్రాణి ధూపం అనేది ఇంట్లో పెడతాను. అండ్ చాలా బాగుంటుంది. చాలా వీడియోస్లో చెప్పినాను, పాజిటివ్గా ఉంటుంది, బాగుంటుంది పూజ చేసిన ఫీలింగ్. అరే ఏం పెడదాం అనే ఆలోచన లేకుండే, టైం పడుతుంది కదా. సో ఇల్లంతా పెట్టాలన్నా సో మస్తు అనిపిస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం మంచి చెడు గాలి ఏమున్నా సరే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాను నాకు. సో పూజ అయిన తర్వాత తాగుదాం ప్రశాంతంగా కూర్చున్నాను అన్నట్టు. సో పూజ అంతా అయిపోయింది. దాని తర్వాత కిచెన్లో కాసేపు అలా పెడతాను అనమాట. దాన్ని తీసేసి కిచెన్లో కొద్దిగా బెడ్రూమ్లో హాల్లో తీసిన తర్వాత గుమ్మం ఎదురుగా రైట్ సైడ్ పెట్టేస్తాను. అప్పుడు ధూపం ఆటోమేటిక్గా ఇంట్లోకి వస్తుంది, బయటికి పోతుంది, 2 కలిసి వస్తాయి కదా అని అలా పెడతాను. పిల్లలు పడుకుంటే హాల్లో బయటే పెట్టేస్తాను, డైరెక్ట్గా ఇంట్లో పెట్టాను. బెడ్రూమ్లో లైట్ అలా తిప్పేసి తీసేసుకుంటాను అనమాట. ఎందుకంటే పడుకుంటారు కదా, కొంచెం ఊపిరి అలా ఆడకుండా కొంచెం ఇబ్బంది పడతారు కదా అన్నట్టు. సో పొగ అనేది ఎక్కువ పెట్టాను బెడ్రూమ్లో వాళ్ళు పడుకుంటే. సో హాల్లో పడుకున్నా పెట్టాను అనమాట. ఓన్లీ బయటే పెట్టేస్తాను, కిచెన్లో ఒకటి పెట్టేసి నార్మల్గా తిప్పేసి బయట పెట్టేస్తాను అనమాట అలా. అండ్ దీంట్లో కొంచెం చక్కెర వేసుకున్నా సో మంచిది అనమాట. సోమవారాలు అలా పూజ చేయవచ్చు. అండ్ ఇక్కడ హాట్ వాటర్ కూడా అవి ఉండే, సో అది కూడా పోసేసుకొని కూర్చొని తాగేస్తాను. అండ్ మినీ షార్ట్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేసుకుంటా, అలా టైం అలా అయిపోతుంది అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి కదా. సో నేను ఉప్మా చేశాను, కొంచెం కొత్తగా చేశాను అనమాట. ఎప్పుడు ఆనియన్ పోపులు అలా వేసి చేసేసాను, ఆనియన్ పచ్చిమిర్చి చేసేసాను. ఈసారి కొంచెం టమాటా క్యారెట్ అలా వేసి చేసుకున్నాను అనమాట. అలా తినేసాం అనమాట. ఇది వచ్చేసి అండ్ ఈవినింగ్ టైం. అండ్ ఈవినింగ్ సో కంపల్సరీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా పూజ చేసుకుంటే అయిపోతుంది. అండ్ మార్నింగ్ కూడా లేచి ముగ్గు పెట్టాలంటే ఏమవుతుందంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా అసలే. సో దానివల్ల ఏంటంటే పెట్టలేకపోతున్నాను అనమాట. సో అందుకని నైట్ తూడ్చేసి ఎలాగో పూజ చేస్తాను కదా, అదే తూడ్చేసి పెట్టేస్తే ఒక పని అయితే ఒక్కొక్క రోజు అలా ఒక్కొక్క రోజు ఇలా పెడతాను. సో నాకు రేపు మార్నింగ్ ఎక్కువ పని ఉందనుకుంటే సో నైటే పెట్టేస్తాను, లేకుండా మామూలుగానే ఉందంటే సో మార్నింగ్ లేసి పెట్టేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం అయితే ఇంటి ముందు అయితే సో క్లీన్ చేసి ముగ్గు పెట్టడానికే ట్రై చేస్తాను ఈవినింగ్ టైము. నాకు పనులు పిల్లలతో కావదేమో, రేపు స్కూలు అలా ఉంటుంది, తొందరకి వెళ్ళాలి, కొన్ని పనులు ఉన్నాయి చేసుకోవాల్సింది అంటే నైట్ పెట్టేసుకుంటా, లేకపోతే లేదు. ఇక్కడ చాయ్ కూడా పెట్టుకున్నాను, నీళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట స్నానానికి. సో పూజ చేయాలి కాబట్టి ఇంట్లో పని అంతా ఒకళ్ళే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా అండ్ మధ్యలో క్లీనింగ్ అని బట్టలు అవి ఇవి అని పిల్లల్ని పంపించడం తీసుకురావడం, మళ్ళీ వచ్చినాక తినిపించడం, మళ్ళీ ఆడుకోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటాం, మనల్ని మనం చూసుకుంటాం, ముందు మన హెల్త్ని మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. సో అన్ని రకంగా మనకి కూడా ప్రశాంత ఉండాలి అంటే కొన్ని పాటిస్తూ ఉంటే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు లేని అలవాటు మనం అలవాటు చేసుకోవడమే అండి. సో నాకు అంతకుముందే లేకుండే ఈ పూజలు కానీ ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టడం కానీ. నేను మధ్యలో సో ఒకళ్ళని చూసి తెలుసుకొని అమ్మని చూసి ఇలా అక్కని చూసి అలా తెలుసుకొని నేర్చుకోవడం వల్ల నేను కూడా చాలా వరకు నేర్చుకున్నాను అనమాట. అండ్ ముగ్గు పెట్టడం సో మా అమ్మ రెగ్యులర్గా పెట్టేది. ఇంటి దగ్గర అయితే అసలు పెట్టండి, ఇప్పుడు పోయినా అమ్మాయి పెడుతుంది, కానీ నేను లేకముందే పెట్టేస్తుంది. ఏంటంటే పెట్టాలి, మన ఇంటి ముందు అందంగా ఉండాలి, మనకి ప్రశాంతంగా ఉండాలి, చూడంగానే గుమ్మం అందంగా కాని రావాలి అనేది డౌట్లోనే సో అలా వెళ్ళిపోయాను అనమాట. అందుకని నేను నా టైం కొంత ఇలా నా సంతోషం కొంచెం క్యారీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే గుమ్మం దగ్గర అంతా పెట్టేసిన తర్వాత నేను గంధం కుంకుమ కంపల్సరీ పెడతాను. ఇక్కడ లేకపోయినా పోయి తెచ్చుకుంటాను, లేకపోతే పసుపైన పెట్టేస్తానులే, కానీ కంపల్సరీ పెడితేనే ముగ్గు చాలా అందంగా కానొస్తుంది. ఇంకా బియ్య పిండితో ఇంకా మంచిగా ఉంటుంది ముగ్గు పిండితో. కానీ నాకేంటంటే సో చాప్లీస్ వేస్తే ఉంటుంది అలానే, బాబు గట్ట తిరుగుతారు కదా మొత్తం చిందరవందర చేసేస్తాడని నేను పెట్టను. సో దీనికి ఇంకా కొంచెం పని ఉందనమాట.
అక్కడక్కడ గంధం కుంకుమ అలా పెట్టేస్తే చూడండి. ఇప్పుడు చూసేటప్పుడు పెట్టుంది, అప్పుడు చూసేటప్పుడు మస్తుగా వస్తుంది, అందంగా వస్తుంది. చాయ్ తాగుతున్నాను, పెట్టుకున్నాను అప్పుడే, ఎందుకంటే లేసాము కొంచెం పడుకున్నాం మధ్యలో, కొంచెం మ్యాప్ వేస్తున్నాం అనమాట. సో కొంచెం మార్నింగ్ తొందరగా లేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం నిద్ర పట్టేసి నైట్ మళ్ళీ నిద్ర పట్టదు. సో చాలాసేపు ఫోన్ గెలుక్కుంటా అటు ఇటు తిరుక్కుంటా ఈ పని ఆ పని చేసుకునేసరికల్లా ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. 12:30 అలా అవుతుంది మేము మ్యాక్సిమం పడుకునేసరికల్లా. సో చూసారు కదా, ముగ్గు అన్నం పసుపు కుంకుమ లేకుంటే గంధం పెడితే ఇంకా బాగుంటుంది. పసుపు అయినా బండ్ల మీద మరక పడుతుంది, కానీ గంధం ఉంటుంది అనమాట. ఊకనే క్లీన్ అయిపోతుంది, మంచి క్లీన్ చేస్తే అయిపోతుంది అనమాట. అందుకని లైజాన్ లిక్విడ్ ఏదైనా వేసినా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా మంచిగా పెట్టుకున్నాను అనమాట. ఇంటి ముందు ముగ్గు ఇది కొంచెం అటు సైడ్ కూడా పెట్టేది ఉండే, అది పెట్టినాక చూపిస్తాడనమాట. చిన్న ముగ్గే అక్కడ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. అంటే మా పైన 3 పోర్షన్స్ ఉంటాయి, ఎవరిది వాళ్ళకి ప్లేస్ ఉంటుంది, ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటాం. సో అది పైన మ్యాటర్ అనమాట. ఇంకా అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు పప్పు మార్నింగ్ కొంచెం ఎక్కువ చేసి ఉన్నాం. సో దానికి కాంబినేషన్గా పూరి చేస్తున్నాను అనమాట. సో పూరి చేసుకోవాలి. రేపు మార్నింగ్ టిఫిన్ కూడా అండ్ పూరి అండ్ కర్రీ అనమాట, చోలే కర్రీ. సో కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రెసిపీ మేము తిన్న తర్వాత బాగుంది అంటే ఆ తర్వాతనే పోస్ట్ చేశాను. అండ్ మన ఇంటికి ఎంట్రన్స్లో ఒక చిన్న ముగ్గేసాను, అండ్ అక్కడ కూడా గంధం ముగ్గు పెట్టేసుకొని నీట్గా ఒక లుక్ వేసుకొని ఎంత బాగుంటుంది తెలుసా. నేను పెట్టే ముగ్గు నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చూడడానికి ముచ్చటగా కానిస్తుంది అనమాట. ఇప్పుడు నా గుమ్మం చాలా కలగా అందంగా కానిస్తుంది. ఇంటి ముందు ఒక చెట్టైనా ఉండనియండి, ఒక చిన్న ముగ్గేసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీలో ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇలానే ఇష్టం. అండ్ ఈవినింగ్ నైట్ అవుతుంది, 7:30 అలా అవుతుంది అనమాట. దీపం పెట్టేస్తే ఓకే పని అయిపోతుంది. ఈరోజు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే ఇంట్లో క్లీన్ చేసుకుంటే అవి అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే దేవుడి పటమ్స్ అన్ని క్లీన్ చేసి ఉన్నాయి, పూలు అవి తీసేసాను, అండ్ మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టేసిన తర్వాతనే సో ఇంట్లో కలశం కంపల్సరీ పెడతాను. సో అలా పెట్టడం నాకు అలవాటు అయింది, కలశం తెచ్చుకుందే దానికోసం. సో పెట్టాలి ఇంట్లో అంటే దేవుళ్ళకి కలశం పెట్టాలి ఇంట్లో నీళ్ళు అని అనమాట. సో ఈ దీపం తీసుకొచ్చి 4 years అవుతుందండి. ఒక 2 తీసుకొచ్చాను, మళ్ళీ డిమార్ట్కి వెళ్తే తెచ్చుకోవాలి, వెళ్ళట్లేదు ఈ మధ్యకాలంలో. అన్నీ ఆన్లైన్ బుకింగ్ అయ్యడం వల్ల సో ఫ్లిప్కార్ట్లోనే తెచ్చుకుంటున్నాం గ్రోసరీస్ అవి, ఇంకా వెళ్ళడానికి టైం లేకుండే. కానీ డిమార్ట్కి వెళ్తేనే పూజా వస్తువులు చాలా బాగుంటాయి అక్కడ. వెళ్ళాలి, ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ షాపింగ్ బ్లాగ్ పెడతాను. అంటే ఇంట్లో పూజ సామాన్ల కోసమైనా వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. సో బయట కొనడం కన్నా డిమార్ట్లో ప్రైస్ కొంచెం రీజనబుల్గా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది పూజది. సో అందుకని నాకు అక్కడే ఇష్టం. సో వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. కొన్ని అమ్మోళ్ళు ఇచ్చినవి చాలా రోజులైంది కదా, కొంచెం కలర్ చేయడం అలా అయిపోయినాయి అనమాట. సో ఇది కూడా మళ్ళీ మొన్న తీసుకొచ్చాను, ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది, పర్లేదన్నమాట. సో క్వాలిటీ కూడా కొంచెం బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ధూపం అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి మనకి సాంబ్రాణి ధూపం పెట్టుకుంటే పూజ కంప్లీట్ అయిపోతుంది. సో దండం కూడా పెట్టుకున్నాం, అన్నీ అయిపోయినాయి అనమాట. ఏంటంటే ఇంకొకటి, సో నేను చేతితో తీయడం వల్ల అటు ఇటుగా కదులుతున్నాయి వీడియోస్, ఎందుకంటే స్టాండ్ లేకుండా ఇరిగిపోయింది స్టాండ్. అవి తేవాలి, కానీ కొంచెం మన ఇంట్లో పరిస్థితులు బట్టి అనుకూలంగా తెచ్చుకోవాలి. సో అందుకని ఆగానమాట. సో ఇంటి ముందు ఆ 2 అది ఆయిల్ది, ఇది వచ్చేసి అది చెప్పకూడదులేండి ఇక ఆయిల్ అనమాట. సో అందుకని అది పెట్టేసారు, ఎందుకంటే దీపం ఎక్కడ ఆడిపోతుందని భయంతో అవి అడ్డంగా పెట్టాను, అందుకనే అనమాట. సో ఇంట్లో ధూపం ఇచ్చేసి బయట అవి సో కొంచెం వెనక ముందు అవుతున్నాయి వీడియోస్, ఏం ఫీల్ అవ్వకండి. అండ్ ఇక్కడైతే గుమ్మానికి కూడా ఇచ్చేసి పైన ఒక్కసారి క్లిప్ చేస్తే అయిపోతుంది. ఇంకా మనకి చాలా ప్రాసెస్ ఉంది, ఇది లెంతీ వీడియో అయింది వాళ్ళు ఎందుకో, సో కట్ చేయబుద్ధి కావట్లేదు. మనకి నచ్చినట్టు మనం చేసుకున్నాం. అండ్ దాన్ని కొన్ని మినీ బిట్స్ బాగున్నాయి, సో కొన్ని చూపించాలి. అండ్ ఇది వచ్చేసి చెప్పలేదు, సాంబ్రాణి పెట్టేది 50 రూపీసే పడ్డది. అండ్ దీపావళి కార్తీక మాసంలో కంపల్సరీ దీపాలు పెడతారు కదా మనం వీధుల్లో. అండ్ సో అప్పుడు తీసుకున్నాం, బయటనే బజార్లోనే తీసుకున్నాను అనమాట. సో మా దగ్గర ఈ షాప్ కూడా చెక్ పోస్ట్ దగ్గర తీసుకోండి, అక్కడ మంచిగా ఉంటుంది. ఆయన తక్కువ ప్రైస్కి ఇచ్చింది అనమాట. సో ఇలా చేతితో పట్టుకొని వీడియో తీస్తున్నాను, అందుకని నేను చాలా వీడియోస్ నేనే కాంటాకుండే. సో మంచిగా రెడీ అయినా సో తీసుకుందామంటే ఒక చేతితో తీసుకుంటా, ఒక చేతితో పూజ చేసే చూపించలేను కాబట్టి తీసుకోవట్లేదు అనమాట.
స్టాండ్ ఒకటి తీసుకోవాలి, మంచిగా తీసుకోవాలి. సో ఎన్నిసార్లు తీసుకున్నా ఇరిగిపోతున్నాయి దానివల్ల. సో కింద పడడం లేకపోతే డ్యామేజ్ అయ్యి రావడం అలా. అండ్ పూరికి పిండి కలిపేస్తాను ఒకేసారి. సో అన్నీ చేసేస్తాను, పిండి అంతా ఒత్తేసిన తర్వాతనే సో పూరి అనేది కాల్చేస్తాను. సో చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒక్కడే కాల్చి అంటే ఒక్కడే రుద్ది మళ్ళీ దాన్ని వేయించి పక్కన వేయడం కన్నా ఒకేసారి పూరీలన్నీ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఉంటుంది. ఇంకోటి అంటే పూరి చేసేటప్పుడు సో చపాతీ అంటే మనం చేసే చపాతీ మీద సో ఆయిల్ రాయకుండా సో పిండి వేయండి. దానివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ సో తీసుకోకుండా తక్కువ ఆయిల్లోనే పూరి అనేది ఫ్రై అవుతుంది అనమాట. అది మనం చాలామంది డైట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఆయిల్ తినాలంటే చాలా ఆయిలే, కాకపోతే కొంచెం ఆయిల్ తగ్గుతుంది కదా మనకి, డీప్ ఫ్రైకి తక్కువ వేసుకున్నా అవుతుంది కదా అనేది నా డౌట్ అనమాట. సో మా వాడైతే వేడిగా తినేస్తాడు అక్కడే నించోనైనా. సో ఆల్రెడీ నేను షార్ట్ పెట్టినా, సో అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో వాడైతే వాటర్ తాగేస్తుండు, తినేసి ఇక ఆడుకుంటుండ అనమాట. వాటర్ తాగేసిండు. ఇక ఈ లాగ్ అయితే ఇక్కడితో ఏం చేయబోతున్నాను. మంచి వీడియోస్ చేయాలని ఉంది, బట్ నాకు ఏంటంటే స్టాండ్ ఉంటేనే ఏదైనా సరే. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మంచిగుంటుంది అని కూడా కామెంట్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్ ఉంటే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా డే అయితే 4K స్టార్ట్ అయిందనమాట. లేచిన కాడి నుంచి ఆ టైంకి లేసి ఏం చేస్తున్నా అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ లేచి ఇల్లంతా ఒక్కసారి క్లీన్ చేసి మళ్ళీ సో బెడ్షీట్స్ మార్చేసుకొని మళ్ళీ ఇల్లు చక్కగా ఊడ్చి క్లీన్గా బయట తూడ్చేసి నీట్గా అది ఆరిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఇంటి ముందు తులసమ్మ దగ్గర పెట్టాలి ముగ్గు, ఆ ఇంటి ముందు పెట్టుకోవాలి. సో ముగ్గంతా పెట్టుకొని దాని మీద కొంచెం గంధం కుంకం ఇవన్నీ రాసేలోపే మనకి కొంచెం టైం అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయి అని స్నానం చేసుకొని వచ్చేలోపు సో పూజకి టైం అవుతుంది అనమాట. సో పూజ టైం ఉంది. ఈ రోజు కరెక్ట్ టైంకే సో దీపం పెట్టేశారనమాట 5K. పూజ అయితే అయిపోయింది తులసి చెట్టు దగ్గర. సో ఇంట్లో పూజ అయితే సో చేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే మార్నింగే సో మనం 365 అంటే కార్తీక పౌర్ణమికి కంపల్సరీ మనం చేయాల్సింది ఒకటి, ఇంట్లో గడప పూజ చేసుకొని ఆ తర్వాతే సో గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో నేను ఇంట్లో తులసమ్మ దగ్గర ఆయన్ని ఇంట్లో కూడా పూజ చేసేసుకొని కొంచెం చలివిడి అనేది పెట్టాను. దాని తర్వాత ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత కంపల్సరీ సాంబ్రాణి ధూపం అనేది పెట్టాలి. సో అప్పుడే మంచిదనమాట. సో అందుకోసం సో సాంబ్రాణి ధూపం ఇచ్చే తీసుకొచ్చాను. నేను ఎప్పుడు పూజ చేసినా ఈవినింగ్ టైం కంపల్సరీ మనం ఇంట్లో ధూపం పెట్టుకుంటే చాలా మంచిది. చెడు కానీ ఏమున్నా సో నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా సరే సో పాజిటివ్గా ఉండడానికి సో పెడతారన్నమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు సో కంపల్సరీ ఇంట్లో సో ధూపం పెట్టుకుంటే ఇంకా మంచిది. అండ్ ధూపం పెట్టేసిన తర్వాత పిల్లలకి సో వాళ్ళ మంచం కింద పెట్టేస్తే అయిపోతుంది. అండ్ నేనైతే ఇంట్లో ధూపం అంతా పెట్టేసిన తర్వాత బయట పెట్టేసాను. ఒక్కసారి తులసమ్మ దగ్గర ఇచ్చేసి దాని తర్వాత బయట పెట్టేశాను అనమాట. అండ్ ఇది చాలా బాగుంది అనిపించి సో పెద్ద కాస్ట్ ఏం కాదు, 40 రూపీస్కే ఇచ్చింది అనమాట. అమ్మ మంచిగా అనిపించింది. సో నైట్ నానబెట్టేసి మార్నింగ్ తీసేసాను అనమాట. సో అప్పుడు మట్టిది కాబట్టి అలానే చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, శివాలయం, నరసింహస్వామి అందరు ఉంటారనమాట. ఇకైతే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను మినీ బిట్స్ తీసేసాను, అవే తీసాను అనమాట. ఎందుకంటే సో హడావిడి లేకుండే కానీ సో వీడియో తీస్తూ పూజ చేయాలంటే అంత ప్రశాంతంగా అనిపించదు కదా. సో కొన్ని అయితే తీసాను అనమాట. చక్కగా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి బియ్య పిండితో ముగ్గు పెట్టండి, చాలా మంచిది. ఇంటి ముందు అయినా సరే గుడి దగ్గర అయినా సరే పసుపు కుంకుమ మంచిగా చల్లేసేయాలన్నమాట. సో అప్పుడే మన పూజ స్టార్ట్ చేస్తాం. ఇక సో అందరికి తెలిసిన ప్రాసెసే, కొత్తగా ఏం లేదు. ఆయన చాలా మంది బియ్యంతో పెట్టాలి దీపం అన్నారు. అండ్ యూట్యూబ్లో చాలా మంది అదే అంటున్నారు. సో నన్ను కూడా మా అక్క అడిగింది అనమాట. సో బియ్యంతో పెట్టరు. సో మామూలుగానే సో దీపం కొద్ది డబల్ పెడతారనమాట, సింగిల్ పెట్టకుండా డబల్ పెట్టడం. అండ్ తమలపాకులు 2 పెట్టాలి, అట్టిపండు 2, అలా ఏదైనా సరే 2తో సో ఏం చేయాలి కానీ సింగిల్గా ఏది పెట్టకూడదు అనమాట. సో ఇక్కడ చక్కగా ఒక దాని మీద ఒకటి దీపం, సో ఒక పైన పెద్దది కింద ఏమో బేస్కి ఒక చిన్నది తీసుకున్నాను అనమాట. సో ఇలా మనం దీపం సో స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ గౌరమ్మని చేసుకోవాలి. ఏంటంటే అన్నీ తీసుకెళ్ళాలే కానీ ఒక్కదే మిస్ అయ్యాను అనమాట. వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం మిస్ అయ్యాను. సో ఏదో ఒకటి మిస్ అవుతాను. సో టెంపుల్కి వెళ్తే హడావిడిలోనో మరి ఏంటో అర్థం కాకుండా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం. సో పక్కన ఆవిడని అడిగి అది క్లీన్ చేశాను. గౌరమ్మ కోసం అయితే సో నేను చిన్న బౌల్ తీసుకెళ్ళానమాట గౌరమ్మ చేయడానికని. దాంట్లో కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చి గౌరమ్మ చేసుకున్నాను అనమాట. సో దీపానికి అయితే పసుపు కుంకుమ సో పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ
మీ దగ్గర అయితే మల్లెపూలు కానీ లేకపోతే విరజాజి ఏదైనా సరే చామంతి కఠినవి కూడా ఉంటాయి, అవి ఉంటే అవి పెట్టుకోండి. ఇలా అయితే చుట్టూరు రౌండ్గా పెట్టుకోండి అనమాట. అప్పుడు సో చాలా బాగుంటుంది, పూజ చేసేటప్పుడు అందంగా కానొస్తుంది అనమాట దీపం దగ్గర. అండ్ అందరూ ఎవరికి తోచినలాగా వాళ్ళు చేసుకుంటారు. సో అందరూ ఒకేలాగా చేయాలని లేదు, ఒక్కొక్కరు ఒక తీరుగా చేసుకుంటారు అనమాట. సో ఇలా చేసుకున్నాం. సో ఇక్కడైతే గౌరమ్మని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వదిన చేసింది, నేను చేశాను అనమాట. సో ఇద్దరం సో ఈ ఇయర్తో 2 years అనమాట మేము ఇద్దరం ఇలా కలిసి చేయడం పూజ. సో ఇద్దరం వెళ్ళి కలిసి చేసుకుంటాం. ఈసారి ఏంటంటే సో లాస్ట్ ఇయర్ అయితే నేను వదిన అండ్ మా వారు అలా వెళ్ళాం అనమాట అఖిల్ అని. సో ఈసారి అయితే నేను మా వదిన ఇద్దరం వెళ్ళి ప్రశాంతంగా చేసుకున్నాం, పిల్లలు తీసుకెళ్లకుండా వెళ్ళామన్నమాట. గౌరమ్మని అయితే ప్రిపేర్ చేసేసాం అనమాట. కొద్దిగా సో కుంకుమ చల్లేసి గౌరమ్మకు కూడా సో పూలు కూడా పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఒత్తులు అయితే నైటే నానబెట్టుకున్నా, అప్పుడే సో ఒత్తులు మంచిగా వెలుగుతాయి అనమాట. లేకపోతే అప్పటికప్పుడు అంటే సో నానవు కాబట్టి ఒత్తులు ఎంత మంచిగా నానుతాయో సో అంత తొందరగా దీపం వెళ్తుంది. దాని మీద ఒక 2 కర్పూరం పెట్టి సో దీపం అనేది సో వెలిగించుకోవాలి. ఇక్కడైతే సో కుంకుమ చల్లుతున్నాను అనమాట. సో ఇలా చిన్నగా పూజ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. మేము చాలా ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకున్న, హడావిడి లేదు, లేగండమ్మ తొందర చేయండి అనేవాళ్ళు లేరు అసలు. మెయిన్ అక్కడ లాస్ట్ ఇయర్ అయితే మస్తు ఇబ్బంది పెట్టామన్నమాట. సరిగ్గా ఒత్తులు కూడా కాలేదనమాట, అప్పుడే తీసేశారు. ఈ ఇయర్ అయితే చాలాసేపు అలానే ఉంచేశారనమాట. ఎవరు కానీ జరపడం అలాంటి ఏం లేవు అనమాట. వాళ్ళు ముందు పెడితే మనం వెనకాల పెట్టుకోవడం తప్ప అన్ని తీసి పడేయడం ఏమీ లేవు అక్కడైతే. అందుకని చిన్నగా చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ గౌరమ్మ దగ్గర కూడా పూలు అవి పెట్టేసాం. సో ఒత్తులు పెట్టేసి సో ఇక ధూపంతో వెలిగడం ఒకటే ఉందన్నమాట. సో అక్షింతలు వేసాం గౌరమ్మ దగ్గర. అండ్ మనం కూడా లాస్ట్లో పూజ అయిన తర్వాత సో దండం పెట్టుకొని మన నెత్తి మీద మనమే వేసుకోవడం మంచిది. ఇక మన వారు అలా ఉంటే సో వాళ్ళు తెప్పించుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ ఇలా సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అంతా చూసేయాలి అనమాట. ఇక్కడ విషయం చెప్పాలి అసలు. సో పెద్ద దీపం వెలిగించాం, ఇక్కడ ఉసిరికాయ దీపం పెడుతుంటే చాలా సేపటికి అసలు వెలగట్లేదు. దాని తర్వాత సో 3 సార్లు ట్రై చేసిన తర్వాత వెలిగింది అనమాట. ఎందుకో ఇద్దరికి సేమ్ ప్రాబ్లం, సేమ్ సిచ్యువేషన్ అనుకుంటే అక్కడైతే. సో ఇద్దరికి సరి సమానంగా దేవుడు అలా చేసిండు అనిపించాయి అనమాట. ఇప్పుడు నా టర్మ్ వచ్చేసింది, నేను కూడా అంతే 3 సార్లు పెట్టింది సో వెలగట్లేదు అనమాట. సో ఫస్ట్ పెట్టింది లాస్ట్లో వెలిగింది అది కూడా. సో ఇలా పూజ అయితే స్టార్ట్ చేసింది. చాలామంది అగ్గిపుల్లతో సో దీపం వెలిగిస్తుర్రు, కాకపోతే అలా వెలిగకూడదు అనమాట. ధూపంతోనే వెలిగారు అంటే అగరబత్తులతోనే వెలిగించుకోవాలన్నమాట. అప్పుడే సో మంచిది. చాలామంది అట్టే చాలా చూసినా నేను, చాలామంది అట్టే చేస్తుర్రు అనమాట. సో తెలియని నేర్చుకోవడం చాలా మంచిది కాబట్టి సో నాకు తెలిసింది నేను చెప్పగలుగుతున్నాను అనమాట. సో అంతా వెలిగించుకున్నాం. సో పూజ అంతా అయితే కంప్లీట్ అయింది. సెలబ్రేట్ చేసాము. ఆ రెసిపీ కూడా నేను పెడతాను సో కామెంట్ బాక్స్లో. సో వెళ్ళి చెక్ చేయండి అనమాట అది కూడా. సో చూసారు కదా. సో ఇక్కడేమో సాంబ్రాణి ధూపం కూడా ఒకటి తీసుకెళ్ళాను. అగరొత్తి ఒకటి కాదు సో ధూపమో సాంబ్రాణినో ఏదో ఒకటి ధూపం పెడితే ఇంకా మంచిది అనమాట. సో ఇలా ఇద్దరం చాలాసేపు కూర్చొని సో ఒత్తులన్నీ కాలేదా అలానే ఉన్నాం అనమాట. అది చక్కగా సో వెలుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో అనమాట. సో ఇక్కడ చాలాసేపు కూర్చొని సో హారతి అవి అన్నీ ఇచ్చేసామన్నమాట. సో ఇద్దరం కలిసి సో వదిన ఒకసారి నేను ఒకసారి అలా ఇచ్చేసుకొని కాసేపు కూర్చొని ఫొటోస్ వీడియోస్ అలా తీసేసుకున్నాం. ఫోటో తీయడానికి ఎవరు లేరు, పెడదామంటే పెట్టాను కానీ సో అది సగం వచ్చింది సగం రాలేదు. బట్ ఏదో ఒకటి పెట్టాలి, కంపల్సరీ ఉండాలి వీడియో సో గుర్తుగా అన్నట్టు సో తీసాను అనమాట. సగం వచ్చినా పర్లేదు కానీ వీడియో అయితే పెట్టుకోవాలని. సో కొబ్బరికాయ అయితే సో చిప్ వచ్చేసింది, కాయ లోపల ఉండిపోయింది అనమాట అదైతే. సో అదైతే చాలాసేపు కొట్టేసింది అనమాట. సో ఎంతసేపు కొట్టినా అది పగలనే వాళ్ళు కదా. నేను కొత్త కొబ్బరికాయ అనుకుంటా, వాటర్ మాత్రం తీర్థానికి అయితే వచ్చిందనమాట. కొద్దిగా ఉంచి తర్వాత సో మేమిద్దరం కొద్దిగా తీర్థం అనేది తీసుకున్నాను. సో గట్టిగానే మొక్కుతున్నాను. సో మీరు మాత్రం కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనమాట దానికి. అండ్ యూట్యూబ్ మంచి యూస్ రావాలని. అండ్ పూజా వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు. సో నాకు తెలిసిన వాటిలో నేను చెప్పగలుగుతున్నాను. మీకు తెలిసింది ఏమైనా మిస్టేక్ అయితే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సో ఇక్కడ
సో అభిషేకం చేయించుకున్నాం, అర్చన కూడా చేయించుకున్నాం. దాని తర్వాత సో నాగులు పుట్టుండే అక్కడికి వెళ్ళి సో కుంకుమ పసుపు శివలింగం అంతా ఉండే అనమాట. అక్కడ కూడా సో అంతా పెట్టేసి వచ్చేసామన్నమాట. సో మేమైతే ఉసిరి దీపాలు అయితే 6 వెలిగించాము. సో ఇంట్లో మిగతా 3 వెలిగిస్తే 9 దీపాలు అయితే ఇది కంప్లీట్ అవుతాయి. అభిషేకం అయితే అయిపోయింది. సో హారతి ఇస్తున్నారు. హారతి కోసం మన దగ్గర సో గంట లేదు కాబట్టి చేతులతోనే సౌండ్ చేయాలన్నమాట. సో శివాలయంలో సో అంతా అయిపోయిన తర్వాత సో నాగుల పుట్ట దగ్గర పూలు అండ్ అక్కడ శివలింగం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. సో లేచి ఇల్లంతా ఫస్ట్ అయితే లైట్ ఆన్ చేసుకొని నీళ్ళు పెట్టుకున్నాను. సో స్నానానికి అనమాట. ఇక్కడైతే ఇల్లు అయితే తుడుచుకోవాలన్నమాట. నేను నైట్ ఎప్పుడు తుడవను అనమాట. ఊడ్చేస్తాను క్లీన్గా. మార్నింగ్ లేచి మళ్ళీ ఊడ్చి ఇంకొకసారి తుడుచుకుంటాను అనమాట. అందుకని తుడవడానికి కూడా స్టిక్ రెండు పక్కన పెట్టుకున్నాను అనమాట బయట తీసి. అని ఎందుకు అని అంటే నైట్ మనం పడుకుంటాం, మళ్ళీ లేయంగానే ఫ్రెష్గానే ఉండదు కదా ఇల్లు. సో నైట్ నిన్నటిది లాగానే ఉంటుంది కాబట్టి ఇవాళ క్లీనింగే చేసుకోవాలన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. స్నానం చేసి తులసమ్మ పీట అనేది ముట్టుకున్నాను. అక్కడ తడిబట్టేసి తోడ్చేసి గంధం రాసి సో ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకున్నాను అనమాట. నాకేందో చేతుల తడి వల్ల ముగ్గు సరిగ్గా రావలేదు. సో కొంచెం లావులావుగా వచ్చిందనమాట. ఇంటి ముందు కూడా చక్కగా తూడ్చుకున్నాం కదా, అక్కడే మంచిగా ఒక చిన్న ముగ్గే పెట్టుకొని సో కంపల్సరీ ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మంచి కళ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు కూడా. సో నేను ఇలా అలవాటు చేసుకున్న కానీ నాకెందుకో కొంచెం పాజిటివ్గా అండ్ నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని నేను ముగ్గు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట. సో ముగ్గు పెట్టుకున్నామంటే సైడ్లు కూడా కంపల్సరీ వేసుకోవాలన్నమాట. సో సైడ్లు కూడా వేసేసి ముగ్గు పెట్టిన ఎప్పుడైనా సరే మనం కొంచెం కుంకుమ లేక పసుపు లేకపోతే గంధం కుంకుమ పెట్టుకున్నా పర్లేదు. నేను గంధం ఎక్కువ పెడతాను అనమాట. ఎందుకంటే గంధం పెడితే ఎందుకో చాలా కళగా ఉంటుంది ముగ్గుకి అందం వచ్చేస్తుంది. నువ్వు ఎలా పెట్టినా గంధం కుంకుమ పెట్టండి ఎంత మంచిగా గానొస్తుందో. సో ఇలా అయితే సో ముగ్గు పెట్టుకొని మంచిగా సో రెడీ చేసుకున్నాను అనమాట ఇంటి ముందు. అండ్ మనం సో గుమ్మానికి అటువైపు బయట వైపు కాకుండా ఇంట్లో నుంచే సో గంధం కుంకుమ అనేది పెట్టుకోవాలన్నమాట. దాని మీద కంపల్సరీ ముగ్గు అయితే వేస్తున్నాను అండ్ చాప్లిస్తోనే వేస్తున్నాను. ఎందుకంటే మావాడు మొత్తం తొక్కేస్తాడు పోతుంది అనమాట. అందుకనే సో చాప్లిస్తో వేసి కొంచెం గంధం రాసి దాని మీద కుంకుమ పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి ఎంత మంచి గానొస్తుందో. అండ్ నేను ఇక్కడైతే ప్రసాదం చేస్తున్నాను పరవన్నం. సో మంచి వండే సో ఏ గిన్నె అయితే ఆ గిన్నెకి కొంచెం గంధము కుంకుమ రాశాను. అండ్ ఇక్కడైతే సో మన స్టవ్కి సో కంపల్సరీ మనం ముగ్గు పెట్టుకుంటాం కదా. సో అలానే గుళ్ళో ఎక్కడైనా మన ప్రసాదం వండినా కంపల్సరీ చుట్టూ ముగ్గు పెట్టుకొని సో క్లీన్ చేసుకొని పెడతామన్నమాట. సో అలానే నేను క్లీన్ చేసేసాను కదా, దాని మీద చాప్లిస్తో ముగ్గు పెట్టేసాను అనమాట. ఎందుకంటే ప్రసాదం చేసినప్పుడల్లా నేను ఇలా పెట్టుకుంటాను. డైలీ పెడితే ఇంకా మంచిదనమాట, మీ టైంని బట్టి అనమాట. ఇక్కడైతే సో బియ్యం కడిగి పాలు పోసేసి సో పాలన్నం చేసిన తర్వాత బెల్లం యాడ్ చేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే బెల్లం కొంచెం అటు ఇటుగా ఉన్నా సో ఈడగా అంటే పాడవకుండా ఉంటుంది. అలా అయినప్పుడు ఏంటంటే చాలా ఏంటి ఇలా అయిందని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా లేకుండా ఇలా చేసుకోండి. బెల్లం అటు ఇటు ఉన్న పర్ఫెక్ట్గా పరమాన్నం అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడైతే సో స్వామివారికి పూలన్నీ రెడీ చేసుకొని సో టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ టెంపుల్ నుంచి రాగానే దీపం పెట్టేయచ్చు మంచిగా. సో ఇక్కడైతే నేను సో మందిరంలో నిత్రి దీపం కాకుండా సో మట్టి దీపం పెడదామని సో అంతా రెడీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మొన్న బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను మట్టి దీపాలు. సో అందుకనమాట తులసమ్మని కూడా బాగా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీపం పెట్టాలి, తులసమ్మ దగ్గర దీపం పెట్టి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. అలా నేను రెడీ చేసుకున్నాను. ఏంటంటే నాకు తెలిసినలాగా నేను పూజ చేసుకుంటున్నాను. ఏమైనా తప్పులో ఉంటే కంపల్సరీ చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. ఎందుకంటే నేను 4 years నుంచి చేస్తున్నాను. అండ్ నేను మా అమ్మ చెప్పినట్టే నేర్చుకున్నాను అనమాట. మా అమ్మని చూసి నేర్చుకున్నాను చాలా వరకు అయితే. అమ్మ చెప్తూ ఉంటుంది, నేను నేర్చుకుంటాను. ఎందుకంటే తను శివయ్య భక్తురాలు అనుకోండి. సో ప్రతి కార్తీక మాసం అసలు మిస్ కాకుండా చేస్తుంటుంది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఏంటంటే మా ఇంట్లో కొంచెం అంటూ ఉండడం వల్ల సో చేయలేకపోతుంది అనమాట. కానీ మా అమ్మకి చాలా ఇష్టం శివయ్య అంటే. ఇక్కడ ఏంటి అంటే ఉసిరికాయ దీపం పెట్టడానికి సో మనం దీపం రెడీ చేసుకోవాలి కదా, కొంచెమే చాకు పెట్టి చిన్న హోల్ అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అయితే కర్పూరం బిళ్ళలు వెలిగించి గుంట కంపల్సరీ పెడతారు హోలు, దాంట్లో కర్పూరం బిళ్ళ వెలిగిస్తాను. నేనైతే నైట్ దీపాలు నానబెట్టేసాను అనమాట. ఒత్తులు నానబెట్టాను. సో అవే పెట్టేస్తాను అనమాట, చిన్న ఒత్తులు అనమాట.
సో ఇక్కడైతే పరవన్నం అయితే రెడీ అవుతుంది. సో ఎందుకంటే ప్రసాదం పెట్టాలి కంపల్సరీ ఏదో ఒకటి వండి, అందుకనే పరవన్నం అయితే రెడీ చేస్తున్నాను. సో నాకు వచ్చినట్టు నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. అందరూ అలానే చేస్తారనుకుంటే కొంచెమంది అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు, అందరూ ఒకేలాగా చేయలేరు కదా. ఇక్కడైతే పరవన్నం అవుతుంది. సో మనం ఉసిరికాయ దీపం పెట్టడానికి ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట. పరవన్నం కూడా రెడీ అయిపోయిందండి. సో రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. సో అక్కడ దీపం పెట్టేశాను, ఉసిరికాయ దీపం. మళ్ళీ ఇంటికి వచ్చి కూడా సో మట్టి దీపం పెడదాం అనుకున్నాను కదా, స్టార్టింగ్లో చెప్పాను, అలానే మట్టి దీపం పెట్టాను. కింద అలానే పెట్టకూడదు, కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు కంపల్సరీ పెట్టాలి. దీపం పెట్టిన దీపంలో కొద్దిగా అక్షింతలు కూడా వేయాలన్నమాట. అలా వేస్తే సంపూర్ణంగా దేవుణ్ణి వెలిగించినట్టు ఉంటుంది. ఉట్టికి వెలిస్తే ఏదో ఇంట్లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుడికి మాత్రం ఇలానే. సో పువ్వు కంపల్సరీ పెట్టాలి, పసుపు కుంకుమ అద్దాలి, అండ్ కింద కూడా పసుపు కుంకుమ పెట్టాలి. అప్పుడే మనం దేవుడికి సో దీపం పెట్టేటట్టు వస్తుంది. మీరు అలా పెట్టకుండా ఉంటే దీపం అలా పెట్టినట్టే ఉండదన్నమాట. కంపల్సరీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లో నాకు ఇది తెలియకుంటే నేను కొన్ని చోట్ల అలా తెలుసుకున్నాను అనమాట. ఇక్కడైతే సో పరవన్నం కూడా పెట్టేశాను ప్రసాదం, అండ్ తులసమ్మ దగ్గర కూడా సో దీపం పెట్టాను కదా, అదే చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్రసాదం కూడా పెట్టేసాం. ఇది నా కార్తీక సోమవారం పూజ అనమాట.